3 రోజులుగా భాగ్యనగరం ముసిరేసింది. ఆగకుండా కురుస్తున్న వర్షం హైదరాబాద్ను అతలాకుతలం చేస్తోంది. ఐటీ కారిడార్ నుంచి అమీర్పేట్ వరకు అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. సాయంత్రం అయితే చాలు, ఓవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షానికి బస్తీల్లోకి వరద నీరు చేరుతోంది. ఆగని వానతో మహానగరంలోని రోడ్లపైనే పనిచేస్తున్నారు అధికారులంతా. జిహెచ్ఎంసీ, ట్రాఫిక్, హైడ్రా సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగుతున్న హైదరాబాద్కు వాన కష్టాలు తప్పడం లేదు. హైదరాబాద్లో ఏకదాటిగా వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపైకి భారీగా వర్షపు నీరొచ్చి చేరుతోంది. వాటర్ లాగింగ్ ఏరియాల్లో నీటిని హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ క్లియర్ చేస్తున్నాయి. ట్రాఫిక్, జిహెచ్ఎంసీ, హైడ్రాతో సమన్వయం చేసుకుంటూ వాటర్ను క్లియర్ చేస్తున్నారు అధికారులు. లక్డికా పూల్, ద్వారకా హోటల్ దగ్గర భారీగా నిలిచిన నీళ్లను మోటార్ల ద్వారా నీటిని క్లియర్ చేశామంటున్న హైడ్రా అధికారి మోహన్తో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో వర్షాకాలం వచ్చిందంటే ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఎందుకు వస్తాయంటే రోడ్ల మీద వాటర్ నిలవడం వల్ల ఎక్కువగా వస్తాయి. ప్రస్తుతం మనం లక్డికాపుల్లో ఆ పరిస్థితిని చూస్తున్నాము. అయితే ఈ వర్షాకాలాన్ని ఎదుర్కోవడానికి, వరదలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఇప్పుడు హైడ్రాకు బాధ్యతలు ఇచ్చింది. సో పూర్తిగా మనం హైడ్రా సిబ్బందిని కూడా చూస్తున్నాము. ఇటీవల హైడ్రా తన చర్యలను కూడా వేగం పెంచింది. ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో వాటన్నిటికీ వెంటనే వేగంగా అక్కడికి చేరుకొని ఒక ప్రత్యేక ఆఫీసర్ ఆధ్వర్యంలో హైడ్రా టీం మొత్తంగా కూడా ఇక్కడ వాటర్ను నిలవకుండా కూడా చేస్తున్నారు. అలాగే ట్రాఫిక్ అధికారుల సాయంతో కూడా దారి మళ్లిస్తున్నారు. ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా చేస్తున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు హైడ్రా అధికారి మోహన్ గారు ఉన్నారు. సార్, అసలు మీరు ఇక్కడ వాటర్ ఎక్కువగా ఎప్పుడు నిలుస్తుంటాయి, సో వీటికి మీరు ప్రత్యేకంగా ఎటువంటి కార్యక్రమం చేపడుతున్నారు? అంటే రెగ్యులర్గా ఇది మేజర్ వాటర్ లాంగ్ పాయింట్ చాలా సంవత్సరాల నుంచి. సో ఈ మధ్యకాలంలో కొంత ఈ మెట్రో జరిగినప్పుడు కొంత ఇక్కడ ఈ డ్రైనేజ్ అంతా కూడా అంటే ఇక్కడ రెండు మిక్స్ కావడం వల్ల, సివరేజ్ అండ్ స్టామ్ వాటర్ మిక్స్ కావడం వల్ల కొంత ఇష్యూ అయింది. అక్కడ ఓవర్ఫ్లో అవుతున్నది. సో దీనికి న్యూ లైన్ శాంక్షన్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఈ వర్షం అయిపోగానే న్యూ లైన్ శాంక్షన్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోతుంది. వాటర్ ఇట్లా లాగింగ్ అయినప్పుడు ఎట్లాంటి పనులు చేస్తారు ఇక్కడ మీరు ఎగ్జాక్ట్గా హైడ్రా నుండి ఏదైతే వాటర్ క్లాగింగ్ ఉంటుందో ఇక్కడ ఈ చెత్త వచ్చినప్పుడు బయట నుంచి వచ్చిన ఇవన్నీ కూడా తీసేసి క్లియర్గా మీకు వెంటు క్లియర్ కావడానికి ఉన్న సిల్టు రిమూవ్ చేసేసి వెంటనే వాటర్ డిస్పాస్ అవ్వడానికి వెంట అవ్వడానికి మేము దాన్ని క్లియర్ చేస్తూ ఉంటాం. ఈ బృందంలో ఎంతమంది టీమ్స్ ఉంటారు? ఈ బృందంలో మాకు ఏంటంటే ఆల్మోస్ట్ 150 టీమ్స్ ఉన్నాయి సర్కిల్ వైజు. మా సర్కిల్ ఇప్పుడు ఇది ఖైరతాబాద్ సర్కిల్లో ఉన్న ఖైరతాబాద్ వార్డ్ ఇది. అందులో ఒక 4 మెంబర్స్ ఉంటారు. ప్రతి టీంలో ఒక 4 మెంబర్స్ ఉంటారు. ఈ 4 మెంబర్స్ కూడా మనకి ఎక్కడ వాటర్ లాగింగ్ వచ్చినా సరే ఇమ్మీడియట్గా రీచ్ అయిపోయి మాకు ఖైరతాబాద్ వార్డులో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వాటర్ లాగింగ్ పాయింట్. సో అది ఇమ్మీడియట్గా వర్షం వచ్చిందంటే ఇక్కడ రీచ్ అయిపోయి ఇది క్లియర్ చేస్తూ ఉంటాం. సో దీనికి తోడు రెగ్యులర్ అంటే యాక్చువల్గా డ్రిజిలింగ్ తక్కువనే ఉంది, బట్ అక్కడ సివరేజ్ ఓవర్ఫ్లో కావడం వల్ల కొంచెం ఎక్కువైంది. ఇప్పుడు ఆల్రెడీ సివరేజ్ వల్ల కూడా మెసేజ్ ఇచ్చాం, వాళ్ళు కూడా వస్తున్నారు, క్లియర్ అవుతుంది. మీకు ఇట్లా వాటర్ నిలిచిపోయి ఉన్నాయని ప్రజల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయా, లేకపోతే మీ టీమ్స్ కూడా అక్కడనే ఉండి ఇవి చెక్ చేస్తున్నాయి ఎప్పటికప్పుడు? యాక్చువల్గా ఇది వరకు ఈ ఎంఈడి టీమ్స్ మాకు రాకముందు జస్ట్ కంప్లైంట్ మీద వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అట్లా కంప్లైంట్స్ తగ్గినాయి. ఎందుకంటే మేమే వాలంటీర్గా వెళ్ళి ఎక్కడెక్కడైతే ఉన్నాయో మాకు ముందే తెలుసు కాబట్టి కమిషనర్ గారు వెరీ పర్టికులర్గా ఎవ్రీ 1 అవర్కి మాకు అందరితోని టెలికాన్ఫరెన్స్లో మీట్ అవుతున్నారు, వెరీ క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. అది చూస్తున్నాం లక్డికాపుల్ వద్ద హైడ్రా సిబ్బంది వెంటనే ఇక్కడ చేరుకొని మనం చూసిన వాటర్ కూడా ఏ స్థాయిలో నిండిపోయింది, ఒక చెరువును తలపిస్తుంది. సో ఇక్కడ వెహికల్స్ వెళ్ళాలంటే కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ వాటర్లో మ్యాన్ హోల్స్ ఎక్కడ ఉంటాయో తెలియని పరిస్థితి కాబట్టి వాళ్ళు ఆ చుట్టూ ఏదైతే దారి కొంచెం ఉంటుందో ఆ చుట్టూ వెళ్ళేటువంటి మార్గం మాత్రమే ఉండడంతో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ పరిస్థితిని క్లియర్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ను మొత్తం కూడా క్లియర్ చేయాలి. సో వెంటనే హైడ్రాకి సంబంధించినటువంటి ఒక బృందం మొత్తం ఇక్కడికి చేరుకొని వాటర్ ఎక్కడెక్కడైతే ఆగిపోయి ఉంటున్నాయో వాటన్నిటిని కూడా హైడ్రా సిబ్బంది ఎప్పటికప్పుడు కూడా తొలగిస్తుంది. ఇక్కడే కాదు, ఇంకా ఏదైతే నాలాలలో పుడిక తీయడం, అలాగే ఫ్లైఓవర్ల మీద అయితే వెంట్స్ ఉంటాయి వాటిని క్లియర్ చేయడం, ఇవన్నీ కూడా హైడ్రా చేస్తుంది. వర్షాకాలంలో హైడ్రా అనేటువంటిది ఎక్కడికక్కడ కూడా పనిచేస్తూ ఈ వరదలను ఎక్కడికక్కడ క్లియర్ చేస్తాం, ప్రజలకు అయితే సౌకర్యమైనటువంటి ప్రయాణం ఇవన్నీ కూడా అందిస్తామనేటువంటిది హైడ్రా చెప్తోంది. వీడియో స్మృతితో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్. భారీ వర్షాలతో హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అవుతోందని ట్రాఫిక్ ఏసీపీ మోహన్ కుమార్ చెప్తున్నారు. మహదీ ఫంక్షన్ హాల్, ద్వారకా హోటల్ వద్ద వర్షానికి నీళ్లు నిలుస్తున్నాయని, హైడ్రా టీమ్స్తో పాటు ట్రాఫిక్ పోలీసులు వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వర్క్ చేస్తున్నారని అంటున్నారు. పీక్ అవర్స్లో వర్షం పడుతుంది కాబట్టి అవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని సూచిస్తున్నారు.
హైదరాబాద్ వర్షాకాలంలో అటు హైడ్రా జిహెచ్ఎంతో పాటు ఇటు ట్రాఫిక్ విభాగం కూడా చాలా కీలకం. ఎందుకంటే ఈ ట్రాఫిక్ ఫ్లో అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో దాంతో వర్షం నీరు నిలిచినా కూడా దాన్ని తొలగించడానికి ఇటు ట్రాఫిక్ అధికారులు నిరంతరాయంగా కూడా శ్రమిస్తున్నారు. సో మనం చూడొచ్చు, ఏదైతే లక్కడికాపులు చౌరసా ఈ రూట్లో కూడా ట్రాఫిక్ పెద్ద ఎత్తున ఉంటుంది. అక్కడ 2 మోటార్ల సహాయంతో ఈ రూట్లో నిలిచిపోయినటువంటి వాటర్ను, వరద నీళ్ళను మొత్తాన్ని కూడా ఈ మొత్తం మోటార్లు కూడా పెట్టి ఆ నీటిని అన్నింటిని కూడా తొలగిస్తున్నారు ఇక్కడ నుండి. సో మనతో పాటు ట్రాఫిక్ ఏసీపీ ఉన్నారు. సార్, ఏ విధంగా ఉంది ఇక్కడ వాటరు? సో ఎట్లాంటి మీరు చేస్తున్నారు ఇక్కడ మోటార్స్ పెట్టి? ఈ మాసప్ ట్యాంక్ నుంచి సైఫాబాద్ వెళ్ళే దారిలో ఇక్కడ మెహదీ ఫంక్షన్ హాల్ దగ్గర ఈ చింతల బస్తీ నుంచి తర్వాత ఇటువైపు నుంచి వచ్చేటటువంటి ఒక వాటర్ అంతా కూడా ఇక్కడ స్టాగ్నేట్ అవుతుంది. అప్పుడప్పుడు ఎక్కువ ఒకేసారి వరద వచ్చినప్పుడు కొంచెం ఆ సివరేజ్ లైన్ ద్వారా వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంది. దానికి కొంచెం వాహనాలు అనేది ఈ రోడ్డు మీద స్లో అవుతున్నాయి. దానికి మేము హైడ్రా తర్వాత ఈ డిఆర్ఎఫ్ మేము ట్రాఫిక్ పోలీసులు కలిసి ఇదంతా ఇప్పుడే క్లీన్ చేయడం జరిగింది. ఇది అప్పుడప్పుడు ఇట్లా ఎక్కువ వరదలాగా వచ్చినప్పుడు కొంచెం ఇక్కడ ఇది వాహనాలు స్లో అవుతుంటే మేము క్లియర్ చేస్తున్నాము రౌండ్ ది క్లాక్. ఇక్కడ ఏదైనా కంప్లైంట్స్ ఇస్తే వస్తున్నారా, లేకపోతే మన టీమ్స్ చెక్ చేస్తున్నాయా? అండ్ వాటర్ను తొలగించడానికి ఎంత సమయం పడుతుంది? కంప్లైంట్లు అవసరం లేదు. మేము నిరంతరం ఇక్కడ మా పాయింట్ కూడా ఉంటుంది. ఎప్పుడు వర్షం పడుతుంది అంటే అప్పుడే మేము హైడ్రా టీమ్ని పిలిపించుకుంటున్నాము. డిఆర్ఎఫ్ వాళ్ళు అయితే మా వెంటే ఉంటున్నారు, మేము కూడా ఇక్కడే ఉంటాము. ఉండి అది వాటర్ ఎప్పుడైతే స్టాగ్నేట్ అవుతుందో ట్రాఫిక్ జామ్ కాకుండా వెంటనే మోటార్లు 2 హైడ్రా వాళ్ళ మోటార్ తర్వాత డిఆర్ఎఫ్ 2 కలిపి తిప్పించేస్తాం. భారీ వర్షాలు వచ్చినప్పుడు అంటే మోటార్ల వల్ల వాడడం వల్ల ఏమైనా కరెంట్ షాక్ ఉంటుంది అది అని చెప్పి మోటార్స్ ఏమైనా వాడకుండా ఉంటామా, లేకపోతే మోటార్స్ అప్పుడు కూడా వాడి వాటర్ను తొలగిస్తుంటామా? ఇవి ఎలక్ట్రికల్ ఇది కాదు, ఇంజన్ తోటి నడిచేది, మన డీజిల్ తోటి నడిచేటటువంటివి కాబట్టి ఆ ప్రమాదం ఏం లేదు దీనికి. సో ఎంత టైం పడుతుంది సార్ వాటర్ మొత్తం తీసేయడానికి? ఇక్కడ ఇది స్టార్ట్ అయితే జస్ట్ అంతా 10 మినిట్స్లో మొత్తం వాటర్ అంతా బయటికి లాగేస్తాం. సో ఒకవేళ వాటర్ కనుక అలానే ఉంటే ట్రాఫిక్ ఎట్లాంటి ఇబ్బంది ఉంటుంది మరి? ట్రాఫిక్ కొద్దిగా స్లో అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 3 లైన్లు నడిచేటటువంటి ట్రాఫిక్ 1 లైన్ 2 లైన్లకు వస్తుంది వాటర్ సడన్గా వచ్చినప్పుడు, అప్పుడు క్లియర్ చేస్తాం మేము. గతానికంటే భిన్నంగా ఇప్పుడు మొత్తం అన్ని విభాగాలు కలిసి పనిచేయడం వల్ల హైదరాబాద్లో వరదలను వీటన్నిటికీ తట్టుకొని ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు మీరు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఒకటి క్రియేట్ చేసిన తర్వాత కోఆర్డినేషన్ చాలా పెరిగింది. వాళ్ళకు కూడా మ్యాన్ ప్యాక్స్ ఉండి వాళ్ళు కూడా కమిషనర్ సార్ కూడా డైరెక్ట్ లైన్లోకి రావడం, ఎక్కడైనా ఉంటే ఫీల్డ్లోకి వచ్చి అక్కడ ఏం చేయాలనేది, తర్వాత మా సీనియర్ ఆఫీసర్స్ జోయల్ డేవిస్ సారు, తర్వాత మొన్న జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ దీన్ని మెరుగుపరచడానికి ఏం చేయాలనేది నిరంతరం ఇది జరుగుతుంది. ఇది హైదరాబాద్లో వర్షాలు వరదలు ఉన్నటువంటి సమయంలో ఒకవైపు హైడ్రా అటు వాటర్ లాగింగ్ పాయింట్స్ తొలగిస్తున్నా, మరోవైపు ట్రాఫిక్ అధికారులు కూడా ఎక్కడ ట్రాఫిక్ను నిలవకుండా కూడా చేస్తున్నారు. ఎందుకంటే వర్షం వరద నీరు రోడ్డుపైన నిలిచి ఉండడం వల్ల ఎక్కువగా ట్రాఫిక్ అవుతుంటుంది. సో అట్లాంటి సమయంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ సిబ్బంది అంతా కూడా చేరుకొని ఆ వర్షం వరద నీరుని మొత్తాన్ని కూడా తొలగించేందుకు ఇట్లా మోటార్ల సహాయంతో కూడా వాటర్ను మొత్తాన్ని కూడా తొలగిస్తున్నారు. సో దీంతో ఎక్కడ కూడా ట్రాఫిక్ ఉండకుండా ఉంటుంది అనేటువంటి దానికోసం ఇదంతా కూడా చేస్తున్నారు. సో మరి మొత్తానికైతే అటు వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వాటర్ను తొలగించడం, ఇటు మోటార్ల సహాయంతో కూడా తొలగించడం, వీటన్నిటి ద్వారా కూడా పెద్ద ఎత్తున అటు ట్రాఫిక్ను తగ్గించేలా చేయొచ్చు. అలాగే ప్రజలకు కూడా మ్యాన్ హోల్స్ ఎక్కడున్నాయో కూడా కనిపిస్తాయి. సో వాళ్ళు కూడా నిర్భయంగా రోడ్లపైన వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనేటువంటిది అధికారులు చెప్తున్నారు. విడుదల ముత్యంతో కలిసి సాగినట్టు సాక్షి న్యూస్ మాసప్ ట్యాంక్ నుంచి. భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్కు వరద ఉధృతి పెరుగుతోంది. బంజారా, పికెట్, కుకట్పల్లి, బుల్కాపూర్ నాళాల నుంచి హుస్సేన్ సాగర్లోకి వరద నీరొచ్చి చేరుతోంది. హుస్సేన్ సాగర్ వద్ద వరద ఉధృతికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి అందిస్తారు. హైదరాబాద్లో గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ నుంచి నీటిని వదిలినటువంటి దృశ్యాన్ని కూడా చూస్తున్నాము. ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్కు వరద పోటెత్తుతుంది. అటు బంజారా నాలా, పికెట్ నాలా, కుకట్పల్లి నాలాలు, బుల్కాపూర్ నాలాల నుంచి హుస్సేన్ సాగర్లోకి పెద్ద ఎత్తున వరద వస్తుంది. హుస్సేన్ సాగర్కు ప్రస్తుతం ఇన్ఫ్లో 1079 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో మనం చూస్తున్నటువంటిదంతా కూడా 787 క్యూసెక్లుగా కూడా అవుట్ఫ్లోగా ఉంది. సో ప్రస్తుతానికి హుస్సేన్ సాగర్ పూర్తిగా ఫుల్ ట్యాంక్ లెవెల్కు చేరుకుంది. నీటి మట్టం కూడా హుస్సేన్ సాగర్ నీటి మట్టం 513.41 మీటర్లుగా కాగా ప్రస్తుత నీటి మట్టం 513.23 మీటర్లకు చేరుకుంది. సో మరి వచ్చిన వరదను వచ్చినట్టే బయటకు కూడా అధికారులు పంపిస్తూనే ఉన్నారు. హుస్సేన్ సాగర్ FTL దాటకుండా వాటర్ లెవెల్ను మెయింటైన్ చేస్తున్నారు. తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటిని మూసీలోకి వదులుతున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. అయితే కింద ఈ హుస్సేన్ సాగర్ డౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి అటు దోమలగూడ, చికడపల్లి, అటు RTC క్రాస్ రోడ్ ఈ ప్రాంత వాసులందరినీ కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉంచారు. లోతట్టు ప్రాంత వాసులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేటువంటి చెప్తున్నారు. సో మనం చూడొచ్చు పెద్ద
ఎత్తున వరద ఏ విధంగా అయితే హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండుకుండలా మారి కింది ప్రాంతం వైపు కూడా వెళ్తుంది. సో మరి వర్షాలు ఇంకా కంటిన్యూగా ఇంకా 2-3 రోజులు కూడా కురిసే అవకాశం ఉంటుంది. సో మరి ఇప్పటికీ లోతట్టు ప్రాంత వాసులు కూడా అప్రమత్తంగా ఉండాలనేటువంటి అధికారులు చెప్తున్నారు. మరోవైపు హుస్సేన్ సాగర్కు పెద్ద ఎత్తున వరద అయితే వస్తుంది. సో అటు జంట జలాశయాల నుండి అటు అక్కడ ఉస్మాన్ సాగర్ ఆ వాటర్ కూడా ఇటు రావడం, అలాగే నగరంలో కూడా పూర్తిగా వరద నీరు, అటు డ్రైనేజ్ నీరు ఇవన్నీ కూడా నిండిపోయి రావడం వల్ల పూర్తిగా హుస్సేన్ సాగర్ అయితే FTL వరకు ఉంటుందో ఆ నీరంతా కూడా నిండినటువంటి పరిస్థితి. సో మరి నిండినటువంటి వాటర్ అంతా కూడా తూముల ద్వారా కిందికి పంపిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. సో మరి ఇంకా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అటు వాటర్ను ఎక్కడ కూడా FTL తూములకు సంబంధించి దెబ్బతినకుండా వీటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నగరంలో అయితే భారీ వర్షం ఉంది. అటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఒక తుఫాన్ లాంటి వాన ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. విజయనగరం ముత్తెతో కలిసి సాక్షి న్యూస్ ట్యాంక్ బండ్ నుంచి. ప్రతి ఏటా ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా చినుకు పడితే హైదరాబాద్ చిత్తడవక తప్పడం లేదు. భారీ వర్షాలు కురిసినప్పుడు మాత్రమే కాదు, చిన్నపాటి వానకే కూడా హైదరాబాద్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక నాలాల సంగతి అయితే చెప్పాల్సిన అవసరం ఉండదు. నాలాల నిర్వహణ సరిగ్గా లేక రోడ్లపై డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమయ్యే కాకుండా ఎండాకాలం ముగుస్తున్న సమయంలో నాలాలు, డ్రైనేజీల పునరుద్ధరణ పనులు చేపడితే రోడ్లపైకి వర్షపు నీరు చేరకుండా ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.